హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ బలపు బాణం ఎపిసోడ్ 5. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఈ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఈ ఏకాంతాన్ని, ఇంతటి సౌందర్యాన్ని ముందు పెట్టుకొని చెప్పొద్దు అంటే ఎలా అన్నాడు శశి ఇంటెన్స్ లుక్స్తో. ఆశ అదేం కుదరదు. వర్షిని చివ్వున లేవగా శశి ఆమె చేయి పట్టి మీదకు లాక్కున్నాడు. సరాసరి అతని మీద పడిపోయిన వర్షిని కంగారుగా లేచింది. కూర్చో కూర్చో, నువ్వు చెప్పేమనేదాకా ఏం చెప్పనులే శశి అనేసరికి అతని పక్కన కూర్చుంది. ఏదో కుదరదన్నా, ఏమిటది? చిలిపిగా అడిగాడు శశి. అతని కళ్ళలోకి మైమర్చిపోయి చూస్తున్న వర్షిని దూరంగా ఎవరో అటువైపు రావడం గమనించి, బాబోయ్ ఎవరో వస్తున్నారు, నేను వెళ్ళాలి అని లేచి పరుగు తీసింది. మళ్ళీ ఎప్పుడొస్తావు? వెనుక నుండి ఆత్రంగా అడిగాడు శశి. ఏమో ఏమో అందే కానీ 2 రోజుల తర్వాత పొలం చూసే సాకుతో గాయత్రితో పాటు వచ్చింది వర్షిని. కానీ శశి అక్కడ లేడు. అవతలి ఒడ్డున ఉన్నాడేమోనని దృష్టి సారించి చూసింది. అక్కడ కూడా లేడు. నిన్న మొన్న నా కోసం చూసుంటాడు. ఇక రానని మనసు రాయి చేసుకుని ఉంటాడు. అతన్ని కలుసుకోలేకపోయినందుకు మనసు విలవిలాడినట్టుగా అయింది వర్షినికి. దొంగతనంగా కలుసుకోవాలంటే ఇదే చిక్కు. ఒకరు వస్తున్న సంగతి ఇంకొకరికి తెలీదు. ఫోన్ ఉన్నా మాట్లాడుకునే వాళ్ళం. అక్కేమో ఫోన్ ఇవ్వదు. ఇప్పుడు అనుమానం వచ్చింది, ఇంకా అస్సలు ఇవ్వదు. నిన్న మొన్న ఆయన ఇలాగే నా కోసం చూసి చూసి వెళ్ళిపోయి ఉంటాడా? ఇలాగే బాధపడి ఉంటాడా? ఎవరు చెప్తారు? హోరుమంటున్న ఏరు చెప్తుందా? ఈల వేస్తున్న గాలి చెబుతుందా? పల్టీలు కొడుతున్నా ఈ పక్షి చెప్తుందా? తన ఊహలకి తనే నవ్వుకుంది వర్షిని. తన పొలం పని చూసుకుని వర్షిని కోసం వచ్చిన గాయత్రి నీళ్లలో కాలాడిస్తూ తన ఊహకి తనే నవ్వుకుంటున్న వర్షిని చూసి, కల్లోకి ఈ రాకుమారుడొచ్చాడేం, నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నా అని అడిగింది. నిజంగా రాకుమారుడొచ్చాడు, నీకు చూపిస్తాను ట్రాన్స్లో ఉన్నట్టుగా అంది వర్షిని లేచి తన దగ్గరకు వస్తూ. ఏంటి జోక్ చేస్తున్నావా అని నవ్వి. మీ అక్క చెల్లెల్ని చూస్తే నాకు చెప్పని బాధ అనిపిస్తుంది. ఇద్దరు బంగారు బొమ్మల్లా ఉంటారు. ఎంత బంగారు బొమ్మలైనా కట్న కానుకలు లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు కదా. మంచంలో పడ్డ మీ నాన్న పెళ్లి చేయలేడు. మీరు ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బైనా కూడబెట్టి పెళ్లి చేసుకుంటారా అంటే ఆ డబ్బు మీ తమ్ముడి రోగాలకి చాలడం లేదా? చివరికి మీ వయసు అడవి కాచిన వెన్నెలవుతుందేమో అనిపిస్తుంది అంది నిట్టూరుస్తూ. మౌనంగా నడుస్తుంది వర్షిని. వదినా, నువ్వు రోజు ఇక్కడికి వస్తావు కదా, నువ్వు వచ్చేటప్పుడు నన్ను పిలువు. తోడెవరైనా ఉంటే తప్ప అక్క నన్ను ఒక్కదాన్ని పంపదు. నాకేమో ఇంట్లో ఉండి ఉండి పిల్లలకు ట్యూషన్లు చెప్పి చెప్పి బోర్ కొడుతుంది. కనీసం సాయంత్రమైనా ఇలా చల్లగాలికి బయటకు వస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది అంది వర్షిని. దానికేం భాగ్యం, అలాగే పిలుస్తాను. నాకు నువ్వు తోడేగా, ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చి వెళ్ళొచ్చు. శశిని మీట్ అవ్వడానికి లైన్ క్లియర్ అయిందని హ్యాపీగా ఫీల్ అయింది వర్షిని. మరోవైపు హేమంత్ ఇప్పుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు. అతనిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు తల్లికి సంతోషాన్ని కలిగించడానికి బదులు ఆందోళన కలిగిస్తుంది. కొడుకు తాగుడు జోలికి పోవడం లేదు, బయట తిరగడం లేదు. ఎప్పుడూ ఇలా గదిలో బంధింపబడిన వాడిలా ఉండిపోలేదు. అతని ముఖంలో పిసరంత నవ్వు కనిపించట్లేదు. సంతోషం, ఉత్సాహం ఊదేసినట్టుగా అయిపోయాడు. అమృతవల్లికి సుమంత్ అన్ని విషయాలు చెప్పాడు. అతనిలో వచ్చిన మార్పుని జాగ్రత్తగా మలుపు తిప్పకపోతే అతడు పశ్చాత్తాపంతో కుళ్ళి కుషించిపోవచ్చు. అతన్ని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేయాలన్న ఆలోచన ఆవిడలో చాలా రోజుల నుండి మెదులుతుంది. వరుసగా కోడలయ్యే పిల్లొకదాన్ని అతనికి సెలెక్ట్ చేసి పెట్టింది. ఎలాగైనా కొడుకును పెళ్లికి ఒప్పించాలన్న పట్టుదలతో అతని గదిలోకి వెళ్ళింది. అమ్మగారు వస్తున్నారు బాబు. గదిలోకి సర్వెంట్ వచ్చి చెప్పిన కాసేపటికి అమృతవల్లి ప్రవేశించింది. బాబు, ఇవాళ నీతో కాస్త మాట్లాడాలిరా. మెట్లకి వచ్చిన ఆయాసంతో రొప్పుతూ కాసేపు మౌనం వహించింది అమృతవల్లి. కూర్చో అమ్మా. గది మధ్యలో వేసిన సోఫాలో కూర్చుంది. హేమంత్ బెడ్ మీద కూర్చుని ఆమె మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. ఎందుకో నాకు ఇవి చివరి రోజు అనిపిస్తున్నాయిరా. ఆవిడ ఆయాసాన్ని ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తూ అంది. ఇంతకాలం నువ్వెలా తిరిగినా ఇదేమని అడగలేదు, దేనికి బలవంత పెట్టలేదు. ఆడింది ఆటగా, పాడింది పాటగా తిరగనిచ్చాను. ఇప్పుడు ఈ తల్లి కోరిక తీర్చాల్సిన సమయం వచ్చేసింది నీకు. ఏమిటమ్మా నీ కోరిక? నీకు తెలీదా? నీ కోరిక ఒకటే కదా, నేను పెళ్లి చేసుకోవాలి, మనవన్నో మనవరాల్లో అందివ్వాలి. అవునా? అవునరా. నా కోరిక తీర్చవా, తృప్తిగా పోతాను. ఇదివరకైతే అతడు సరదాగా అనేవాడు. నువ్వు పోవడానికైతే నేను అసలు నీ ఏ కోరిక తీర్చను.
ఎవరైనా కావాలని అమ్మను పోగొట్టుకుంటారా అని. కానీ ఇప్పుడు అతడు సరదాలాడే స్థితిలో లేడు. విషాద యోగం అనుభవిస్తున్నాడు తను. నన్ను క్షమించమ్మా, నేను పెళ్లి చేసుకోను. బాబు గాయపడేట్లుగా చూసింది. నేను పెళ్ళే కాదు, ఏ ఆడపిల్ల వంక కన్నెత్తి చూడదలుచుకోలేదు. ఈ 30 ఏళ్ల యవ్వన కాలంలో జీవితానికి సరిపడా ఆనందం పొందాను. దానికిక జీవితాంతం మూల్యం చెల్లిస్తుంటాను. అమృతవల్లికి కడుపులో దేవినట్టుగా అయింది. గడ్డం మాసి నిరాశ గూడు కట్టుకున్నట్టుగా ఉన్న అతని కళ్ళను చూస్తుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. ఎప్పుడైనా ఇలా ఉన్నాడా బిడ్డ? సాయం సూర్యుడి మీద సంధ్యాకాంత తన చీకటి ముసుగు కప్పినట్టుగా అతని పసిమి ఛాయ నల్లబడింది. విశాలమైన నేత్రాల కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. హేమంత్ ఇదివరకైతే డ్రెస్సింగ్ విషయంలో, హెయిర్ స్టైల్ విషయంలో చాలా శ్రద్ధ కనబరిచేవాడు. హ్యాండ్సమ్గా, స్టైల్గా, యాక్టివ్గా, మొదటి చూపులోని ఆకర్షించేట్టుగా ఉండేవాడు. ఇప్పుడు అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినట్టుగా. ఉంగరాల జుట్టు చిందర వందరగా ముఖం మీద పడుతుంది. బట్టలు నలిగిపోయి ఉన్నాయి. మనిషి అశాంతి రూపం ఎత్తినట్టుగా ఉన్నాడు. అమృతవల్లి కళ్ళలు గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం కావాలన్నా నాన్న నీకు? నీ తల్లి ఇంకా బతికే ఉంది. నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను. నీకు సుఖ సంతోషాలను సమకూర్చని ఈ ఆస్తి ఎందుకు? నీకోసం నువ్వు సుఖంగా జీవించడం కోసం. ఆమె గొంతు దుఃఖంతో గాదగదకమైంది. ఇంతవరకు నేనేం కావాలన్నా ఇచ్చావమ్మా. 2 చేతులతో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బిచ్చావు. ఎంత విచ్చలుడిగా తిరిగినా ఇదేమిటిని అడగని స్వేచ్ఛనిచ్చావు. నువ్విచ్చిన స్వేచ్ఛ, నువ్విచ్చిన డబ్బు నన్ను చెడుదారిలో నడిపిస్తుంటే వాడి ఆనందం కంటే నాకు కావాల్సిందేమిటని తృప్తిపడ్డావు. నువ్వు చేసిన గారాబం 30 ఏళ్ళ నిండు యవ్వనంలో మిడిసిపడాల్సిన ఈ శరీరాన్ని శిథిలం చేసింది. బ్రతుకు మీదే అసహ్యం పుట్టించింది. అందరూ అసహించుకునే ప్రవర్తనను అలవాటు చేసింది. ఇంకా నాకు ఏదడిగినా ఇస్తానంటున్నావు. ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు. అందరిలా తలెత్తుకు తిరిగే జీవితం ఇవ్వు. మనశ్శాంతినివ్వు. ఇవ్వగలవా నీ డబ్బుతో? ఇవ్వగలవా నీ తల్లి ప్రేమతో? హేమంత్ గొంతు ఆవేశంతో వణికింది. ఆమె తల్లి ప్రేమ అతడి కలిగిన దుస్థితిని అంగీకరించలేకుండా ఉంది. ఎవర్రా నీకు రోగం ఉందని చెప్పింది? ఎవడా దగులుబాజి డాక్టర్? నిన్ను బెదరగొట్టాలని కావాలని చేసిన పనిది. ఈ ప్రపంచంలో ఎవరు చేయని పని నువ్వు చేశావా? నీ తండ్రి గోపాలకృష్ణుడే, నీ తాత రసికుడే. నాకు తెలిసినంత వరకు మడిగట్టుకున్న మగాడెవడూ లేడు. వాళ్ళెవరూ రోగాలతో పుచ్చిపోలేదు. సలక్షణంగా కాపురాలు చేశారు. లక్షణంగా పిల్లల్ని కన్నారు. నేను పెళ్ళే చేసుకోవద్దని చెప్పిన ఆ డాక్టర్ గారిని వదిలిపెట్టాను. వాడి డాక్టర్ బోర్డు తీసి పారేస్తాను. లేనిపోని చెప్పి నీకు అనవసర భయాన్ని కలిగించినందుకు. రోగం పేరు చెప్పకుండా రోగాన్ని బాగు చేసేవాడి డాక్టర్. వీడా డాక్టర్? నిజాన్ని స్వీకరించలేదు నీ తల్లి మనసు. డాక్టర్ చెప్పింది అబద్ధమంటున్నావు. ఇంకేం మాట్లాడతాను నీతో? దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్ చెప్పింది నిజమే అయినా నువ్వు ఇంతగా కుంగిపోవాల్సిన పనే ఉంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేస్తాను. మన దగ్గర డబ్బు కొడుతుంటే కదా భయపడాల్సింది. మందులతో ఈ శరీర ఆరోగ్యాన్ని చక్కదిద్దవచ్చు. మరి కలుషితమైన మనసు సంగతి ఏంటి? ఏమిటి నీ మనసు కలుషితమైంది? ఎవరైనా కావాలని చచ్చావా? ఎవరి కాపురమైనా కూల్చావా? ఇదంతా డాక్టర్ గారు చేసిన పని. వయసు, కోరికలు ఉన్నవాడు సహజంగా చేసే పని అది. దానికి ఇంతగా కుంగిపోవాల్సిన పనే లేదు. దహించుకుపోవాల్సిన తప్పేం చేయలేదు అని కన్నతల్లి స్వాంతని ఇస్తుంది. చీకటి తెరల మధ్య చిన్న వెలుగురేఖ ఉదయించినట్టుగా కొంత ఊరట కలిగింది హేమంత్కు. నీకున్న డబ్బుతో ఈ అద్భుతమైన సాధించవచ్చు. నన్ను ఆరోగ్యవంతుని చేయవచ్చు. కానీ నేను పెళ్లి చేసుకోను. ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను. అలా అనకురా. నేను కోరింది నిన్ను ఒకే ఒక్క కోరిక. నాకు వంశాగ్రానివ్వు చాలు. ఇంకేం అడగను. ఇంకేమైనా అడుగు, తీరుస్తాను. నీ భయం నాకు అర్థమైందిరా. నీకు భయం అక్కర్లేకుండా నేను మంచి పిల్లని చూశాను. గుణవంతురాలు. ముఖ్యంగా అమ్మాయి బంగారు బొమ్మ. నా దృష్టిలో బంగారు బొమ్మ ఒకరే, ఇంకెవరూ కాలేరు. ఎవరా పిల్ల? కనుబొమ్మలు ముడివేసి కుతూహలంగా అడిగింది. ఏ తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? హేమంత్ పెదవుల మీద పేలవమైన నవ్వు. ఎందుకు చేయను? చేయలేవు. నీ డబ్బు, నీ అంతస్తు ఏవి గెలవలేవామను. ఏమిటామె గొప్ప? అమృతవల్లి అహం దెబ్బతింది. మచ్చలేని క్యారెక్టర్ మనిషికి గొప్పదనం ఇస్తుందని ఆమెను చూశాక గ్రహించాను. ఆమె ముందు నేను ఎంతో తక్కువని తెలిసింది. ఆమె వల్ల నన్ను నేను తెలుసుకున్నాను. నేను చూసిన పిల్ల దేనికి తీసిపోయింది కాదురా. నాకు కోడలు కావలసిన పిల్ల ఎలా ఉండాలనుకున్నానో సరిగ్గా అలా ఉంటుంది. నా దృష్టిలో నాకు భార్య కాదగిన పిల్ల ఒక్కతే ఉంది ఈ ప్రపంచంలో. కానీ ఆమెని నేను పెళ్లి చేసుకోను. నన్ను భర్తగా పొంది తను బాధపడకూడదు. ఏడుస్తూ కాపురం చేయకూడదు.
ఆ పిల్లెవరో ఒకసారి నాకు చూపిస్తావా? ఆమె గొప్పతనం ఏమిటో చూడాలని ఉంది. ఈ ఊరి పిల్లే, సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. ఈ ఊరి పిల్ల? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. ఈ ఊర్లో మనకు సరితూగే పిల్లెవరా? చెప్పాను కదమ్మా, సుగుణమే ఆమె సంపదని. ఇంకేం మాట్లాడలేకపోయింది అమృతవల్లి. కొడుకు హెల్త్ సెట్ అయితే గాని పెళ్లి చేసుకోడు అని బాగా అర్థమైంది. సరే బాబు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నువ్వు మళ్ళీ ముందులా కలకలాడుతూ ఉండాలి అని చెప్పి కన్నీరు తుడుచుకొని వెళ్ళిపోయింది అమృతవల్లి. బెడ్ మీద వాలిపోయిన హేమంత్ కళ్ళ ముందు చిటపటలాడే వైష్ణవి రూపం కనిపించింది. భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు. వైష్ణవి, కన్న గురించి డాక్టర్ ఏమన్నారు అంటూ ఇంట్లోకి వచ్చింది పక్కింటి శారద. ఆపరేషన్ చేయాలి అంటున్నారత్తా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి అమృత వాళ్ళ అమ్మగారిని వెళ్ళడుగు. ఆవిడలో చాలా మార్పు వచ్చిందని చెప్పుకుంటున్నారు జనం. గోకులాష్టమి రోజు స్వామివారి వేడుకలను ఎన్నడూ లేని విధంగా ఇంత ఘనంగా జరిపించింది. ఎన్ని డబ్బులు సంపాదనిచ్చింది. పైసా పైసా ఇంచి ఆచితూచి ఖర్చు పెట్టే అమృతోళ్ళమ్మగారు అంత ఖర్చు పెట్టారంటే నమ్మలేకపోతున్నాం. ఇంత పీనాసితనం చేసి మూటగట్టి ఎవరికి పెట్టిపోవాలని జ్ఞానోదయమై ఉంటుంది. ఉన్న ఆ ఒక్క కొడుకు పెళ్లి పెట్టకలేనివాడు, మందుకు మగువకు బానిస. అతడు జీవితాంతం తాగి జల్సలు చేసినా ఉన్నది చాలు అనుకుని ఉంటుంది. ఒకసారి కన్నాన్ని తీసుకెళ్ళి అడిగి చూడు. 25 ఏళ్ల పైగా మీ నాన్న ఆవిడ దగ్గర ఊడిగం చేశాడు. ఆ విశ్వాసం కొంతైనా చూపిస్తుందేమో అని సలహా ఇచ్చింది. విశ్వాసం చూపేది అయితే నాన్నవేలు అడిగినప్పుడే చూపేది కదా అంది వైష్ణవి. మీ నాన్న మంచంలో ఉన్నాడని, మీ తమ్ముడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని వింటే ఆవిడకి కనికరం కలగకపోదు. వెళ్ళి అడిగితే తప్పేం లేదుగా. ఆపరేషన్ ఖర్చంతా ఆవిడ పెట్టుకోకపోయినా ఎంతో కొంతైనా ఇవ్వకపోతుందా? ఆమె మాటలు విన్న వైష్ణవి అమృతవల్లి హెల్ప్ చేస్తుందని ఆశ లేకపోయినా ఒకసారి అడిగి ప్రయత్నించాలని వెళ్ళడానికి నిశ్చయించుకుంది. కన్నాని తీసుకుని బయలుదేరింది. వైష్ణవి చిన్నపిల్లగా ఉండగా ఎప్పుడైనా తండ్రితో కలిసి వచ్చేది ఆ బంగ్లాకి. తరువాత ఎప్పుడూ రాలేదు. బంగ్లా అల్లంత దూరంలో ఉండగాని వైష్ణవికి గుండెల్లో దడ మొదలైంది. ఆమె ముందుకు ఎలా వెళ్ళాలి? ఎలా పరిచయం చేసుకోవాలి? ఎలా చెప్పాలి విషయం? భయంతో నోరు పెగులుతుందో లేదు. బంగ్లా ముందున్న సెక్యూరిటీ ఆమెను ఎంతసేపు వెయిట్ చేయించేవాడో కానీ అమృతవల్లి దగ్గర పనిచేసే కుమారస్వామి అనే అతడు వచ్చాడు అప్పుడే. వైష్ణవి, నువ్వేంటిక్కడ? ఏదైనా పని మీద వచ్చావా? అవును బాబాయ్, అమ్మగారిని కలవాలి. అతని చూడగానే పోయిన ధైర్యం తిరిగి వచ్చింది వైష్ణవికి. అలాగా, నేను తీసుకెళ్తాన్రా. అడుగడుగున ఐశ్వర్యం తాండవిస్తున్న ఆ బంగ్లాలో అడుగుపెట్టాక వచ్చిన ధైర్యం తొలగిపోయినట్టుగా అయింది. అంతకు పావిడతో నేనేం మాట్లాడతాను, కానీ ఎలాగైనా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ అతనితో పాటు అడుగులు వేస్తుంది. ఒక పెద్ద హాల్ ముందుకు రాగానే అదిగో ఆవిడే అమృతవల్లి అమ్మగారు చెప్పాడు కుమారస్వామి. వైష్ణవి భయానికి సరిపోయినట్టుగాని పాతకాలం నాటి రోజ్వుడ్ కుర్చీలో కుర్చీ నిండుగా దొరసాని దర్పం కొట్టొచ్చినట్టుగా కూర్చొని కనిపించింది అమృతవల్లి. తెల్లగా పిండి ముద్దల బాగా స్థూలంగా ఉందామె. వయసు 50 ఏళ్ళు దాటి ఉంటుంది. ఎవరయ్యా ఈ అమ్మాయి? ఆమె కంఠం కంచు మోగినట్టుగా ఉంది. ఆవిడ ముఖం పులిలా, చూపులు కఠినంగా ఉన్నాయి. కొద్దిగా వంగినట్టుగా నిలబడిన కుమారస్వామి. మన పట్టాభి పెద్ద కూతురండి అమ్మగారు, పేరు వైష్ణవి, మిమ్మల్ని కలవాలనొచ్చింది అని చెప్పాడు వినయంగా. నమస్కారం అండి. భయంతో గొంతు వణికింది వైష్ణవికి. ఇలారా, ఏమిటి నాతో పని? సమీపంగా వచ్చిన వైష్ణవిని ఆవిడ అపాదమస్తకం చూడసాగింది. క్రమంగా ఆవిడ కళ్ళలో ఆశ్చర్యం చోటు చేసుకుంది. తన దగ్గర గుమాస్తాగా పనిచేసిన పట్టాభికి ఇంత అందమైన కూతురుందా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది. ఆవిడ గుచ్చుగుచ్చి చూస్తున్న చూపులకి వైష్ణవి బెదిరిపోయింది. నేరక పులిబోన్లోకి వచ్చి పడినట్టుగా ఉందామె పరిస్థితి. నేను మా కన్నా. ఎందుకమ్మా కంగారు? ఏం చెప్పాలనుకున్నావో భయం లేకుండా చెప్పమ్మా, కుమారస్వామి ధైర్యం ఇస్తున్నట్టుగా అన్నాడు. వీడు మా తమ్ముడండి. వాడికి గుండె జబ్బని చెప్పారు డాక్టర్లు. అవును, ఈ మధ్య పట్టాభి చెప్పినట్టు గుర్తు. వాడు బెంగతోనే మంచం పట్టాడని చెప్పారు. అవునండి, కన్నాకి డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కి సుమారుగా 10 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. సహాయం కోసం మీ దగ్గరకు వచ్చాను అని ఎలాగో ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ చెప్పింది వైష్ణవి. ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేయి, ఎంతో కొంత ఇస్తారు. ఇంకా దాతల్ని ఎవరైనా అడుగు, తెలిసిన వాళ్ళ ద్వారా. అప్పుడు ఏదైనా తక్కువ పడితే నా దగ్గరికి రా, అప్పుడు చూస్తాను అంది. వ్యవహారంలో ఆవిడ ఎంత ఖచ్చితమైన మనిషి తెలిసిపోయింది వైష్ణవికి. తెలిసిన వాళ్ళందరినీ అడిగాము,
ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేయాలంటే ఎలా చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నాకేం తెలియదండి. మాకు పెద్ద దిక్కుగా ఎవరు లేరండి. మీరే మా పెద్ద దిక్కు. ఏమో అనుకున్నాను. మాటలు బాగానే నేర్చావే. ఏం చదువుకున్నావు? ఇంటర్ చేశానండి. రేపు ఒకసారి వచ్చి కనిపించు. కానీ పెద్దగా ఆశలం పెట్టుకోకు. ఏదో నాకు తోచింది ఇస్తాను. ఇక వెళ్ళు అన్నట్టు చూసింది అమృతవల్లి. కుమారస్వామితో కలిసి బయటకొచ్చింది వైష్ణవి. పులితో సర్కస్ ఫీట్లు చేసి బయటపడ్డట్టుగా తేలిగ్గా గాలి పీల్చుకుంది ఆమె. ఆవిని చూస్తే చాలా భయమేసింది బాబోయ్. అంత నిక్కచ్చిగా వ్యవహరించకపోతే ఆవిడింత సామ్రాజ్యాన్ని చూసుకోవడం కష్టం కదమ్మా. కొడుకు చూస్తే ఒట్టి అప్రయోజకుడు. కన్నాకి ఆరోగ్యం బాలేని విషయం ఆవిడ గుర్తుందంటే ఆశ్చర్యం వేసింది. అమ్మో, 20 ఏళ్ల నాటి విషయమైనా ఆవిడ మర్చిపోదు. చాలా గట్టిపిండం. ఆవిడ సాయం చేసే మనిషిలా కనిపించలేదు. అనవసరంగా వచ్చాననిపించింది. నిరాశగా అంది వైష్ణవి. అక్కడింత ఇక్కడింత సమకూర్చుకుంటే తక్కువ పడింది ఇస్తానంది కదమ్మా. ఎంతో కొంత ఇస్తానన్నమాట ఆవిడ నోటి నుండి రావడమే గొప్ప. దాతలను సంప్రదించినా ఎవరు స్పందిస్తారు? ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలట. నాలాంటి ఆడపిల్లలు ముఖ్యమంత్రిని కలవడం సాధ్యమా? చూడు, ఆయన్నే కలుసుకోవాలని లేదు. ఒక రిక్వెస్ట్ లెటర్ పంపాలి. అదంతా కాని పని బాబాయ్. కన్న రాత బాగలేదు. లేకపోతే ఆవిడకి దయొచ్చేది. 30 ఏళ్ళు తన దగ్గర పని చేయించుకున్న వాడి కుటుంబం మంచి చెడ్డలకు కాస్త కూడా స్పందించడం లేదంటే ఒట్టి రాతిగుండ మనిషి అనిపిస్తుంది అని బాధగా వెనుదిరిగింది వైష్ణవి. నిస్సహాయంగా లోపలి కదిలాడు కుమారస్వామి. మరునాటి ఉదయం ఏదో పనిలో ఉన్న కుమారస్వామిని పిలిపించింది అమృతవల్లి. నీకు పట్టాభి కుటుంబం బాగా తెలుసా అని అడిగింది. బాగా తెలుసండి. పట్టాభి నాకు మంచి మిత్రుడు. పట్టాభికి ఎంతమంది పిల్లలు? 3. నిన్నొచ్చిన అమ్మాయి కాక ఆ పిల్ల కంటే 2 ఏళ్ళు చిన్నదుంది. ఆ 2 ఆడపిల్లల వెనుక ఆలస్యంగా మగపిల్లాడు పుట్టాడు. వాడు పుడుతూనే తల్లి బాలింత జబ్బుతో పోయింది. నిన్న అక్కతో వచ్చింది వాడే. ప్రస్తుతం వాళ్ళ జీవనం ఎలా నడుస్తుంది? ఉండడానికి ఇల్లంటూ ఉంది. పట్టాభి మంచం పట్టాక వాళ్ళ జీవనం కొంచెం కష్టంగానే సాగుతుంది. అక్క చెల్లెల ఇంటి వద్ద చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్తారు. ట్యూషన్ల మీద ఎంతో కొంత వస్తుందమ్మగారు. దాంతోనే ఇంటిని, తండ్రిని, తమ్ముని చూసుకుంటున్నారు. పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ప్రవర్తన. ఓ పూట పస్తులున్నా పెట్టమని ఎవరింటికి వెళ్ళరండి. అంత అభిమానం. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే నిప్పు. పెద్దమ్మాయి వయసు 20 దాటుండొచ్చు కదా. పెళ్ళిళ్ళు చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నాడా తండ్రి? లేక ఏమైనా మేనరికం లాంటివి ఉన్నాయా అడిగింది అమృతవల్లి. మేనరికాలు లేవు. ఇక మంచంలో రోజులు లెక్కిస్తున్న మనిషి పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఏం ఆలోచిస్తాడు? మరి ఆ పిల్లల పెళ్ళిళ్ళు? ఆ భగవంతుడు ఏదో అద్భుతం చూపితే తప్ప వాళ్ళ పెళ్ళిళ్ళు కావండి. ఇన్ని వివరాలు అడుగుతుంది. ఆ పిల్లల పెళ్ళిళ్ళకి ఏమైనా సాయం చేస్తుందేమో అనుకున్నాడు కుమారస్వామి. కానీ ఆవిడ బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచనే మెదులుతుందని తెలియదు. అమృతవల్లిని మళ్ళీ కలవాలనిపించలేదు వైష్ణవికి. కానీ కుమారస్వామి వెళ్ళి చెప్పాడు. అమ్మగారు మీ గురించి చాలా వివరాలు అడిగారు. అమ్మగారు తలుచుకోవాలే కానీ మీ కష్టాలు చిటికలో తీరిపోతాయి. వెళ్ళి తప్పకుండా కలువు అని. సాయంత్రం ఒక్కతే వెళ్ళింది వైష్ణవి. ఈ రోజెందుకో ఆమెను కలవాలంటే భయం వేయలేదు. నమస్కారం అండి, రా వైష్ణవి. అమృతవల్లి సాధారణమైన ఆహ్వానం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు కుమారస్వామి వల్ల నాకు అన్ని విషయాలు తెలిసాయి. పట్టాభి ఎవరో పరాయివాడు కాదు, నా దగ్గర పనిచేసినవాడు. అతడి పిల్లలీనాడు ఆర్థిక స్తోమత లేక ఆదరించేవారు లేక అల్లాడిపోవడం నా మనసును కదిలించింది. నేను మీ కన్నాకి బాగు చేస్తాను. ఎంతైనా సరే అతని ఆరోగ్యవంతుని చేశాకే నీకు అప్పగిస్తాను. ఈ క్షణం నుండి వాడి బాధ్యత నాది. కళ, వైష్ణవ మాయ, అమృతవల్లేనా ఈ మాటలు అంటున్నది? వైష్ణవి షాక్ అయిపోయింది. ఎందుకలా చూస్తావు? నేను తమాషా చేయడం లేదు. ఈ క్షణం నుండి మీ కన్నా మావాడు. వాడి బాధ్యత నాది అంది భరోసాగా. కుమారస్వామి బాబాయ్ చెప్పింది నిజమే అన్నమాట. అమ్మగారు తలుచుకోవాలి కానీ మీ కష్టాలు చిటికలో తీరిపోవు అని. నిజమా అమ్మగారు? మీరన్నది నిజమేనా? ఇంకెలా చెప్తే నిజమని నమ్ముతావు? వైష్ణవి అమాంతం వెళ్ళి ఆమె పాదాల మీద పడింది. మీరెంత మంచివారు. మీరు పైకి కఠినమే కానీ మీ మనసెంత విన్నా. మీ రుణం ఏం చేస్తే తీరుతుంది? తీర్చుకుంటావా రుణం? వైష్ణవి కళ్ళలోకి గుచ్చి చూస్తూ, నీకు దేవుడు అసమాన సౌందర్యం ఇచ్చాడు. అది ఎవరింట్లోనో దాచక చేయడానికేనా అని అడిగింది అమృతవల్లి. ఆ అన్నది మగవాడైతే తప్పక వైష్ణవి చేతిలో చెంప పగిలిపోయేది. అమృతవల్లి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి వైష్ణవి మొహంలోని భావాలను గమనిస్తూ తిరిగి అంది. నా తమ్ముడిల్లు చాలా రోజులు చీకటిగా ఉంది. నువ్వు ఆ ఇంటి దీపానివి కావాలి. ఆవిడ ఏమంటుందో తెలియక
ఈసారి నిజంగానే వెర్రిముఖం వేసుకు చూడసాగింది వైష్ణవి. నా తమ్ముడికి చాలా నోములు నోచాక ఆలస్యంగా 2 పిల్లలు పుట్టారు. నా మరదలు 2వ కాన్పులో ఆడపిల్లను కని చనిపోయింది. ఆ పిల్లకి ఇప్పుడు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ల నుండి వాడింట్లో చీకటి ముసురుకుంది. పిల్లలకు సవతి తల్లిని తీసుకురావడానికి భయపడి నా తమ్ముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నీలాంటి సుగుణవతిని చూశాక నా తమ్ముడి భయం నిరాధారం అనిపించింది. తల్లి లేని పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలుసు. కన్నాని పెంచిన అనుభవంతో నువ్వు ఆ పిల్లల్ని చక్కగా చూడగలవన్న నమ్మకం నాకు కలిగింది. వైష్ణవి కళ్ళు విప్పార్చుకొని తెల్లబోయి చూస్తుంది. నా తమ్ముడికి ఇప్పుడు 40 దాటుంటాయి. మగవాళ్ళకి 40 అంటే పెద్ద వయసు కాదు. 2వ పెళ్ళి అన్న ఒక్క ఇది తప్ప ఇంకేం లోపం లేదు. తిండికి బట్టకి కష్టమైన నీ జీవితం అష్టైశ్వర్యాల పల్లకి ఎక్కినట్టే అనుకో. పిల్లలకు ఆయాగా వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదమ్మగారు. పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకండి. సాధ్యమైనంత నమ్రతతోటి జవాబిచ్చింది వైష్ణవి. ఆలోచించుకునే జవాబు చెప్పు, తొందర ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీ కన్న ఆరోగ్యం నీ నిర్ణయం మీద ఆధారపడుందని మాత్రం మరవకు అని సెంటిమెంట్తో కొట్టింది అమృతవల్లి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వైష్ణవి ఏ నిర్ణయం తీసుకోబోతుంది? తమ్ముని బ్రతికించుకోవడానికి 2వ పెళ్లివాణ్ణి చేసుకోవడానికి సిద్ధపడుతుందా? హేమంత్కి ఈ విషయం తెలుస్తుందా? ఎలా రియాక్ట్ అవుతాడు? హేమంత్ ఇష్టపడే అమ్మాయి వైష్ణవి అని అమృతవల్లికి తెలుస్తుందా? అమృతవల్లి కొడుకే హేమంత్ అని వైష్ణవికి తెలుస్తుందా? అమృతవల్లి తీసుకున్న ఈ నిర్ణయం హేమంత్ వైష్ణవిల జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? శశి వర్షిణిల ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.